హలో ఎవ్రీవన్. సో ఇవాళైతే మేమైతే పాలపిట్ట సైక్లింగ్ పార్క్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. మీరు కూడా నాతో పాటు ఎంజాయ్ చేస్తూ ఈ వీడియో చూడండి. సో ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ రెడీ అయిపోయాము, స్టార్ట్ అవుతున్నాం మా పీజీ దగ్గర నుంచి. సో మా పీజీ దగ్గర నుంచి మాకు ఈ సైక్లింగ్ పార్క్ వచ్చేసి జస్ట్ 5 minutes అంతే డిస్టెన్స్. సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయిపోదాము. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాయి రైడ్ కోసము. ఫైనల్లీ మనమైతే పార్క్ దగ్గరికి రీచ్ అయ్యాము. ఫస్ట్ అయితే ఇది మెయిన్ రోడ్లోనే మనకి ఉంటుంది, చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఆపోజిట్ బొటానికల్ గార్డెన్ ఉంది కదా అక్కడ. సో ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాము. మనమైతే ఫస్ట్ ఇక్కడికి లోపలికి వెళ్ళగానే టికెట్ తీసుకోవాలి. అండ్ సాటర్డే సండేస్ అయితే చాలా హెవీగా ఉంటుంది, రష్ మాత్రం చాలా మంది వస్తారు ఇక్కడికి సైక్లింగ్ చేయడానికి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. మనమైతే ఇప్పటికి లోపల వెళ్ళిపోతున్నాము. అండ్ లోపల ఇక్కడ చుట్టూ చూస్తే చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంది కదా. నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఈ సైక్లింగ్కి. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ మనము టికెట్ తీసుకోవాలి. ఆ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ అవర్కి 60 rupees తీసుకుంటారు. ఈవినింగ్ అయితే మనకి 4 to 7 అవైలబుల్, మార్నింగ్ 5:30 to 10 వరకు ఉంటుంది. వన్స్ మనం ఆ టికెట్ తీసుకున్నాక ఈ షెడ్లోకి వెళ్ళి మనము సైకిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సింగిల్ అండ్ డబల్ సైక్లింగ్ కూడా ఉంటుంది, దానికి కాస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఫైనల్లీ మేమైతే టికెట్స్ తీసేసుకున్నాము. సో మనం ఇంకా లేట్ చేయకుండా మన సైకిల్ మనం తీసేసుకొని రైడ్ స్టార్ట్ చేసేద్దాము. మన వాళ్ళు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో ఫైనల్లీ నేనైతే ఈ సైకిల్ సెలెక్ట్ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ కూడా సేమ్ సైకిల్స్ సెలెక్ట్ చేసుకున్నారు. మేము వెళ్ళేసరికి చాలా సైకిల్స్ అక్కడ లేవు, అందరూ చాలామంది వచ్చేసి ఉన్నారు అప్పటికే. సో చూస్తున్నారా క్రౌడ్ ఎలా ఉందో. సో ఇక్కడ క్లైమేట్ అండ్ గ్రీనరీ నిజంగా చాలా బాగుంది. సో మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో ప్లేస్. కానీ డైలీ కూడా మనము వెళ్ళి సైక్లింగ్ చేస్తే మనకి హెల్త్ వైజ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం సైకిల్స్ అయితే తీసుకెళ్ళి మనం అక్కడ స్టార్ట్ చేసి అక్కడ స్పెండ్ చేసిన దానికి 60 rupees అనేది ఖచ్చితంగా పే చేయాలి. సో ఎవరికైనా ఓన్ సైకిల్స్ ఉన్నా తీసుకెళ్ళచ్చు. అలాగే చిన్న పిల్లలు కూడా వాళ్ళ సైకిల్స్ వాళ్ళు తెచ్చుకొని ఇక్కడ రైడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ చేసేసాము. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ట్రాక్ కూడా చాలా నీట్గా అంటే క్లీన్గా ఉంది. ఈ పచ్చని చెట్లు, ఫ్రెష్ గాలి ఇవన్నీ కూడా కలిపి ఒక న్యాచురల్ ఫీల్ని భలే ఇస్తున్నాయి. అండ్ ట్రాక్ సైక్లింగ్ రాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకొని నేర్చుకోవచ్చు. అండ్ ఈ సైకిల్స్ అయితే మనం నార్మల్గా బయట తొక్కే సైకిల్స్ లాగా అనిపించడం లేదు, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ కింద మొత్తం కూడా శాండ్ పోసారు, అంటే ఇసుకతో ఉంది. సో రైడింగ్ సీజన్లో అలా అయితే చాలా కష్టం తొక్కాలి అంటే. అండ్ ఇంకా మేమైతే రైడింగ్ అలా స్టార్ట్ చేసేసి ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ అలా తొక్కుతున్నాము. సో ఫ్రెండ్స్తో వెళ్తే ఇంకా చాలా ఫన్ ఉంటుంది. ఇక్కడ మనము అక్కడక్కడ పికాక్స్ని కూడా చూడొచ్చు, అవి కూడా ఉన్నాయి ఇందులో. అండ్ సైక్లింగ్ చేస్తూ న్యాచురల్ని క్లోజ్గా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది ఒక ఫీల్, చాలా స్పెషల్ ఫీల్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మేము కొంచెం సేపు రైడ్ చేసి ఇలా స్పెండ్ చేయగానే మైండ్ అయితే చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. సో మాతో పాటు చాలామంది సైక్లింగ్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ మోస్ట్లీ ఇక్కడ మనకి వీకెండ్స్లోనే చాలా రష్ ఉంటుంది, నార్మల్ డేస్లో అయితే అంత ఏం ఉండదు. సో వీకెండ్స్లోనే చాలామంది విజిట్ చేస్తారు ఇక్కడ. అండ్ మీకు కూడా ఒకసారి వీలైతే ఖచ్చితంగా విజిట్ చేయండి, ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. అండ్ మనకి లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలి సైడ్ ఉన్న పాలపిట్ట సైక్లింగ్. ఏఎంబి తెలిస్తే ఏఎంబి బ్యాక్ సైడ్ వెళ్తే మనకి ఇది లొకేషన్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలాగ సింగిల్ సైకిల్ కాకుండా డబల్ సైక్లింగ్ కూడా ఉంటుంది. వెనకాల ఒక సీటు, ముందు ఒక సీట్ ఉంటుంది. సో వెనకాల పర్సన్, ముందు పర్సన్ ఇద్దరు మనం తొక్కచ్చు సైకిల్ అనేది. సో అలా అయితే చాలా ఇంకా బాగుంటుంది. అండ్ చూస్తున్నారా ఈ గాలి, క్లైమేట్, అసలుకి గ్రీనరీ అనేది చాలా బాగుంది. అండ్ మేము కొంచెం ముందుకు వెళ్ళగానే ఇక్కడ వాటర్ అంతా కనిపిస్తూ ఉంది. ఏంటి వాటర్ అని చూస్తూ ఉన్నాము అక్కడ. ఇదైతే కొంచెం చిన్న
కోనేరు లాగా అలాగా ఉంది ఇక్కడ. సో అందరూ కూడా ఇక్కడ ఆగి మరీ చూస్తూ ఉన్నారు, ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో ఇదైతే నేను చెప్పడం కంటే కూడా ఆ ఫీల్ని సో ఈ కార్నర్లో అయితే మేము వెళ్ళినప్పుడు వాటర్ అయితే చాలా ఎక్కువ ఉండే, వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి అప్పుడు, అందుకే ఇంత వాటర్ ఉంది. సో నేనైతే చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. సైక్లింగ్ అయింది, మైండ్ కూడా చాలా రీఫ్రెష్ అవుతుంది. సో డైలీ కూడా మనం ఇలా సైక్లింగ్ చేస్తే మన బాడీ కూడా చాలా ఫిట్నెస్ అవుతుంది కదా. అండ్ ఇలాంటి న్యాచురల్గా మనం ఇంత చెట్ల మధ్య ఇలాంటి గాలి పీల్చుకుంటూ ఇలాగ మనం సైక్లింగ్ అనేది చేస్తే ఆ ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి. ఇక్కడైతే కాసేపు టైం అలా స్పెండ్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు సైకిల్ రైడ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాము. అండ్ ఈ ట్రాక్ అయితే మనకి చాలా పెద్దది, అంటే ఆల్మోస్ట్ అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట, కోరుకుంటే చేరదంట, వద్దు అంటే అయితే 10 minutes తీసుకోవచ్చు మ్యాక్సిమము. మేమైతే స్లోగా తొక్కుతూ అక్కడక్కడ ఆగుతూ మాట్లాడుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అలా వెళ్తున్నాం కాబట్టి టైం పడుతుంది. అండ్ ఇంకా ఇది వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మొత్తం కూడా ఈ పార్క్ని హ్యాండిల్ చేస్తున్నారు. సో అందుకే మనము ఖచ్చితంగా టికెట్ అనేది పర్చేస్ చేసి వెళ్ళాలి. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మేమైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. అలాగే టైం స్పెండ్ చేయడం వల్ల మైండ్ మనసు రెండు కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించాయి చెప్పాలి అంటే. అండ్ ఇక్కడ వాకింగ్ కూడా చేసే వాళ్ళు వస్తున్నారు, దానికి కూడా అలో ఉంటుంది. సో మీరు కూడా మీ పిల్లలతో ఒకసారి విజిట్ చేయండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మీరు కూడా సైకిల్ అనేది రైడ్ చేయొచ్చు. సో ఫైనల్గా మనము అయిపోయిన తర్వాత బ్యాక్ టు మనము అక్కడ ఇచ్చేయాలి. అండ్ కొంచెం లేట్ అయితే వాళ్ళు ఎక్స్ట్రా మనీ అనేది మనకి యాడ్ చేస్తారు. సో 1 hour అంటే 1 hourలోనే టైమింగ్లో మనము ముందే ఇచ్చేయాలి. సో ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. సో ఫైనల్లీ మేమైతే సైకిల్స్ ఇక్కడ పెట్టేశాము. సో కంప్లీట్ చేసేసుకున్నాము. మరి మీకేమనిపించిందో వీడియో ఖచ్చితంగా కమెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి.